సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని నగరం కోల్కతాలోని పతిపుహూర్ ప్రాంతంలో జరిగింది. ఆ రోజు 2009 ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 7 గంటలైంది. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాత్రి విధులు ముగిశాయి. ఇక ఇంటికి వెళ్ళాలి. కంటి నిండా నిద్రపోవాలనుకున్నాడు. అతని ఆలోచనకు విరుద్ధంగా స్టేషన్ టెలిఫోన్ గుర్రున మోగింది. చస్ అని విసుక్కుని ఫోన్ లాక్కుని చాలా నిర్లిప్తతో హలో అన్నాడు. అవతలి మనిషి చెప్పిందేంటో కానీ హెడ్ కానిస్టేబుల్లో ఆందోళన ఎక్కువైంది. పక్కన ఉన్న కానిస్టేబుల్ వైపు చూసి రైల్వే ట్రాక్ మీద ఎవరో చనిపోయారంట, చూద్దాం పద అని కంగారుగా బయలుదేరారు. చీకటి పలుచనవుతూ వెలుతురు చొచ్చుకు రావడానికి తెగ హడావుడి పడుతోంది. స్టేషన్కి సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలో ట్రాక్ పక్కన కాళ్ళు చేతులు మెలితిరిగిపోయిన ఓ 28 ఏళ్ల యువకుడి శరీరం వెల్లకిలా పడుంది. అతని క్రింద మడుగు కట్టిన రక్తం ఎండిపోయింది. రక్తం కలిసిన ఇసుక నల్లగా కనిపిస్తోంది. రైల్వే పోలీసుల్ని చూసి శవం చుట్టూ మూగిన జనం పక్కకు జరిగారు. అయితే శవాన్ని చూసి అదిరిపడింది మాత్రం ఈ పోలీసులిద్దరు. తమ సబ్ ఇన్స్పెక్టర్ అరిందం మన్నాను అక్కడ ప్రాణం లేకుండా చూడ్డం వాళ్ళకి షాక్కు గురిచేసింది. ముందు రోజు తమతో నవ్వుతూ మాట్లాడిన మనిషి ఇప్పుడు నిర్జీవంగా పడున్నాడు. మామూలుగా కాదు. ఆ దృశ్యం చాలా గగురు పొడిచేలా ఉంది. ఎడమ దవడ కిందుగా లోతైన కత్తిగాటుంది. ఎడమ కనుగుడ్డు బయటకొచ్చేసింది. మెడ, ఎడమ చెయ్యి, నడుము, తొడ ఈ భాగాలన్నీ లోతైన కత్తిపోట్లతో చీల్చేసున్నాయి. అతి దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసులకు అర్థమైంది. ప్రాణం విల్లవెల్లాడుతూ చనిపోయి ఉంటాడని కూడా వాళ్ళు గ్రహించారు. తల వెనుక భాగంలో చాలా పెద్ద గాయమే ఉంది. అసలు నిన్న చాలా ఉల్లాసంగానే ఉన్నాడు. ఈరోజు ఉదయం ఇలా అయిపోయాడు. ఏం జరిగింది? ఇది ఇప్పుడు పెద్ద గందరగోళం. ఆ వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సత్వరం రమ్మని చెప్పారు. వాళ్ళొచ్చి పంచనామా చేసి పోస్ట్ మార్టానికి పంపారు. పశ్చిమ బెంగాల్లో దాదాపు 30 ఏళ్లకు పైగా ఏకధాటిగా కమ్యూనిస్టు పార్టీయే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. రాష్ట్రం మీద ఆ పార్టీ పట్టు సడలుతున్న రోజుల్లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద మార్పే తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఓ 2 ఏళ్ల ముందు జరిగిన సంఘటనను ఏకరువు పెట్టాల్సింది. అంటే 2007 ఫిబ్రవరి నాటి మాట. కోల్కతాలోని ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ సంస్థలో 29 ఏళ్ల రిజ్వాన్ రెహమాన్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఒక టీచర్గా, ఒక సృజనాత్మక కళాకారుడిగా అతని బోధన నచ్చిన విద్యార్థులకు అతడి పట్ల గొప్ప అభిమానం ఉండేది. అయితే 23 ఏళ్ల ప్రియాంక మాత్రం అతడు చెప్పేది వినకుండా రిజ్వాన్ వంకే చూస్తూ ఉండేది. అసలు అందుకోసమే ఇన్స్టిట్యూట్లో చేరిందేమో కూడా. అయితే అతన్ని ఓ రోజు కాఫీ తాగుదాం రమ్మని కాఫీ షాప్కి తీసుకువెళ్ళి అక్కడ తను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడానికే చేరినా కూడా ఇప్పుడు కేవలం అతడి కోసమే వస్తున్నానని తన మనసులో మాట చెప్పింది. ఆమె తన్ను ప్రేమిస్తోందని విన్న అతడికి పెద్ద ఆశ్చర్యం కలిగింది. ప్రియాంక వాళ్ళది చాలా ధనిక కుటుంబం. వాళ్ళకి టెక్స్టైల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రిజ్వాన్ వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. అసలిద్దరికీ హస్తిమశకాంతరం ఉంది. అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. నాలాంటి నిరుపేదను ప్రేమించడం ఏంటని ఆశ్చర్యపోయాడు. తాము కోటీశ్వర్లమే కానీ తాను మాత్రం అతనిలోని వ్యక్తిత్వాన్ని, తెలివితేటల్ని చూసి అభిమానించానని చెప్పింది ప్రియాంక. పాఠం చెప్పే విధానం, హుందాగా ప్రవర్తించే అతని తీరు ఆమెను ఆకట్టుకుంది. గుణాన్ని మెచ్చాను, ధనాన్ని కాదని చెప్పింది. రిజ్వాన్ మాత్రం ఆమె మాటలను సున్నితంగా తిరస్కరిస్తూ ఆమెకు అర్థమయ్యేలాగా ఇద్దరి హోదాలు వేర్వేరని, అంతస్తుల్లోనే కాదు మతాలు కూడా కలవ్వని చెప్పాడు. పొత్తు కుదరదన్నాడు. అది ఉత్తరోత్తరాలుగా ఎన్నో సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేశాడు. నేటి గురించి కాదు రేపటి గురించి ఆలోచించి మనసులో అలాంటి ఆలోచనల్ని తీసేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ప్రియాంక అతన్ని వెంటాడడం మానలేదు. నీవే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను అంది. పాటలు పాడినంత పనిచేసింది. ఏదేమైనా సరే సమస్యల్ని కలిసి ఎదుర్కొందామంది. అతని మనసులో ప్రేమ బీజాలను నాటే ప్రయత్నంలో ఆమె సఫలమైంది. ఓ 5 నెలల తర్వాత ప్రియాంకకి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అప్పటికే రిజ్వాన్ ఆమె ప్రేమలో మునిగిపోయాడు. తమను ఎవరూ వేరు చేయకూడదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమే దారి అనుకున్నాడు. అలా 2007 ఆగస్టు 18 నాడు ప్రియాంక, రిజ్వాన్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. చట్టబద్ధంగా తమ భార్యాభర్తలమైనా కానీ ఆ విషయం బయటకు చెప్పకుండా దాచారిద్దరు. మెల్లమెల్లగా తమ పెద్దలకు సంగతి చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత ప్రియాంక కోసం తాము ఎంపిక చేసిన వరుడి ఫోటోను ఆమె కుటుంబ సభ్యులు ఆమెకి చూపించారు. భయపడిన ప్రియాంక రిజ్వాన్కి ఫోన్ చేసింది. మరో వారం రోజుల తర్వాత ప్రియాంక తన అక్కకు ఫోన్ చేసి రిజ్వాన్తో తన వివాహం సంగతి చెప్పి ఇకపై తాను అతడితోనే ఉంటానని చెప్పింది. తండ్రి తన బావమరుదులకు ఫోన్ చేసి రిజ్వాన్ ఇంట్లో ఉన్న ప్రియాంకకు నచ్చచెప్పి ఇంటికి తీసుకురమ్మన్నాడు. రిజ్వాన్ కుటుంబం కోల్కతాలోని కరయా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ప్రియాంక మేనమామలు అక్కడికి వెళ్లి ప్రియాంకను ఇంటికి రమ్మని బ్రతిమలారు. ఆమె రానని చెప్పింది. మనసా వాచా తాను అతన్ని ఇష్టపడుతున్నానని, పెళ్ళాడానని, అతడితోనే బ్రతుకుతానంది.
మా ఇద్దరినీ ఆశీర్వదించండి తప్పితే విడదీసే ప్రయత్నం చేయొద్దంది. ఇష్టం లేకపోతే తమ మానాన తమని వదిలేయమంది. ఆమె అంత గట్టిగా చెప్పడంతో వచ్చిన ఆమె మేనమామలిద్దరూ అక్కడి నుంచి వెనుదిరిగారు. అంతే కోపోద్రిక్తుడైన ప్రియాంక తండ్రి రిజ్వాన్ తన కూతుర్ని అపహరించుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. పోలీసుల పిలుపు మేరకు ప్రియాంక, రిజ్వాన్ తల్లిదండ్రులతో సహా అందరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అక్కడ ప్రియాంక మా ఇద్దరికీ వివాహమైందని, తాను ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్లానని చెప్పింది. అందుకు ప్రమాణపత్రాలను చూపించింది. ప్రియాంక తండ్రి తన కూతురితో ఆమె భవిష్యత్ జీవితాన్ని ఊహించుకోమన్నాడు. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన ఆమె రిజ్వాన్ వంటి పేదవాడితో, అందులోనూ వేరే మతానికి చెందిన వ్యక్తితో సజావుగా జీవించలేదన్నాడు. డబ్బులకు కటకటలాడతావు, మనది కాని మతాచార వ్యవహారాల్లో ఎమళ్లేక నలిగిపోతావని చెప్పారు. ఇంకా మొత్తుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నావంటే అది కుటుంబ పరువు మర్యాదలకు గొడ్డలి పెట్టని బాధపడ్డాడు. ఇంటికి వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. అందుకు ప్రియాంక ఒప్పుకోలేదు. కష్టం నష్టం భరిస్తానని చెప్పింది. రిజ్వాన్తోనే జీవితం అంది. అంతగా చెప్పిన తర్వాత పోలీసులు ఆమెను రిజ్వాన్ కుటుంబంతో పంపించేశారు. ఇక్కడ ఎవరూ మర్చిపోకూడని విషయం ఏంటయ్యా అంటే, పోలీసులు ఆమెను మామూలుగా నియమం ప్రకారం పంపించారంతే. కోటీశ్వరుడైన ప్రియాంక తండ్రి వాళ్ళని ప్రభావితం చేయకుండా ఉంటాడా చెప్పండి? అతనితో వైరం దేనికి? నీకు కావాల్సినంత డబ్బిస్తారు. ప్రియాంకను విడిచిపెట్టమని పోలీసులు రిజ్వాన్ను ఒప్పించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. లేకుంటే ప్రియాంక తండ్రి అబద్ధపు కేసు పెట్టి నిన్ను హింసించడానికి సిద్ధమవుతున్నాడని కూడా బెదిరించారు. ఇక నీ పని కోర్టు, పోలీస్ స్టేషన్, జైలు అంటూ తెగ కంగారు పెట్టారు. రిజ్వాన్ మాత్రం అదర్లేదు బెదర్లేదు. డబ్బుకు లొంగలేదు, బెదిరింపులకు భయపడలేదు. అలాంటివేవైనా ఎదురైతే దృఢంగా ఉండాలని ముందే నిశ్చయించుకున్నామని సమాధానమిచ్చాడు. ప్రియాంక మాత్రం తనకు కావాలని చెప్పాడు. ఆమె ఆస్తిపాస్తులు అవసరం లేదన్నాడు. తన చదువు తనకుందని, ఆమెను పోషించుకోగలని చెప్పాడు. అయినా పోలీసులు రిజ్వాన్ను వదలలేదు. రిజ్వాన్ ప్రియాంకలు వెళుతున్న చోటకల్లా డేగల్లాగా వెంబడిస్తూ వెళ్లారు. చూసి చూసి ఇద్దరికీ భయం పుట్టింది. ఇక లాభం లేదని ప్రియాంక తండ్రి తమను వేధిస్తున్నాడని వివరాలన్నీ రాసి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఫిర్యాదు చేశారు. రిజ్వాన్ పోలీస్ కమిషనర్ ప్రసూన్ ముఖర్జీకి కూడా దాని నకలు పంపించాడు. అయితే ప్రియాంక తండ్రికి పై స్థాయి అధికారులు కూడా తెలుసు. కాబట్టి నీ పప్పులేం ఉడకవు, బుద్ధిగా చెప్పినట్లు వినమని, ప్రియాంకను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టమని రిజ్వాన్కు హితోబోధ చేశారు. హితబోధ కాదు కానీ నీకిక వేరే దారి లేదని, అతని నిస్సహాయతని అతనికి గుర్తు చేశారు. ఇంత చేసిన తర్వాత రిజ్వాన్ బంధువులు ఊరికే ఉండలేక ఇకపై అలానే బెదిరిస్తే కనుక తాము తిరగబడక తప్పదన్నారు. ఇది తెలిసిన ప్రియాంక తండ్రి నక్కజిత్తులు ఉపయోగించాడు. ఓ రోజు ప్రియాంక మేనమామను రిజ్వాన్ ఇంటికొచ్చి ప్రియాంకతో ఆమె మీద బెంగతో ఆమె తండ్రి మంచం పట్టాడని, ఒక్క 10 రోజులొచ్చి వెళ్ళమని కన్నీళ్లతో చెప్పాడు. అతని మొసలి కన్నీళ్లకి ప్రియాంక కరిగిపోయింది. ఇదేదో మనల్ని విడదీసే పన్నాగంలో ఉంది, వెళ్ళొద్దన్నాడు రిజ్వాన్. అతని స్వరంలోని హెచ్చరిక విన్న తర్వాత ఆమె ఆగిపోయింది. ఆ వెంటనే ఆ వచ్చిన మేనమామ పోలీసుల వద్దకు వెళ్లి రిజ్వాన్ తన భార్య ప్రియాంకను ఆమె తండ్రి వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నాడని, ఇంట్లో గదిలో పెట్టి బంధించాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు మళ్లీ వాళ్ళిద్దరినీ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రియాంకకి తండ్రిని చూడాలని ఉండడంతో తాను వెళ్లి వచ్చేస్తానని, మనల్ని ఎవరూ విడదీయలేరని రిజ్వాన్తో అనడంతో అతను కూడా కొంచెం ఆలోచించి సరే 1 వారం ఉండి రమ్మని పంపించాడు. ఆమెను మళ్లీ తిరిగి రిజ్వాన్ వద్దకు పంపిస్తామని కాగితం మీద ఒప్పందం రాసుకుని ప్రియాంక మేనమామ సంతకం తీసుకుని పోలీసుల భరోసాతో ఆమెను వాళ్లతో పంపించాడు. అలా చేయడం పెద్ద తప్పు అని అతనికి ఆ తర్వాత తెలిసింది. ప్రియాంక వెళ్లిన వారం రోజుల తర్వాత ఆమెను తిరిగి తీసుకురావడం కోసం రిజ్వాన్ తానే స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ ఇంటిల్లిపాది అతన్ని తిరస్కరించారు. ప్రియాంక ఇక రాదు పొమ్మన్నారు. ఆమెను చూడ్డానికి అతన్ని రావద్దన్నారు. తన ఆశల సౌధం కూలినట్లు కంగుతిన్న రిజ్వాన్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగింది చెప్పాడు. తన భార్యను వాళ్ళింటి వద్ద బంధించారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పటికే ప్రియాంక తండ్రితో కుమ్మక్కై ఉండడం, అసలు ఇదంతా ముందస్తు ప్రణాళికతోనే చేసి ఉండడంతో వాళ్ళు రిజ్వాన్ ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో రిజ్వాన్ బంధువులు కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్నారు. చర్య తీసుకోవాల్సిన పోలీసులు వాళ్లతో కుమ్మక్కయ్యారని తల్లిదండ్రులు అందరూ కలిసి పోలీసుల్ని నిలదీశారు. చర్య తీసుకోవాల్సిన పోలీసులు కమిషనరే స్వయంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉండడమే సరైందని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ పక్షపాత ధోరణికి రిజ్వాన్ బంధువులు నిరాశకు లోనయ్యారు. 2007 సెప్టెంబర్ 18 నాడు రిజ్వాన్కి ఏదో నంబర్ నుంచి ప్రియాంక ఫోన్ చేసి తనను ఇంట్లో బంధించి తన ఫోన్ లాక్కుని ఏకాకిగా ఉంచారని చెప్పింది. ఆమె గొంతు విన్నాక రిజ్వాన్ కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాడు. తన్ని చూడొచ్చని, స్నేహితురాలి ఫోన్తోనే తానిప్పుడు మాట్లాడుతున్నానని ఆమె చెప్పింది. ఏదో ఒకలా తిరిగి వస్తానని, తనను విడిచిపోవద్దని చెప్పింది. ఆమె స్వరంలోని దుఃఖం అతని గుండెల్ని పిండేసింది. ఎంతకాలమైనా తాను ఎదురు చూస్తానని అన్నాడు. రిజ్వాన్ ధైర్యంగా ఉండమన్నాడు. కానీ ఆపై జరిగింది వేరు. ఆ రోజు 2007 సెప్టెంబర్ 21
కోల్కతాలోని పతిపుహూర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయం. రైల్వే పోలీసులకు అందిన సమాచారం మేరకు స్టేషన్ ఎస్ఐ రైల్వే ట్రాక్ వెంబడి వెళ్లి అక్కడ చూస్తూ ఉండగా ఒక మృతదేహం కనిపించింది. ఆ ఎస్ఐ పేరు అరిందం మన్నా. అవును, 2009 ఫిబ్రవరి 9 నాడు ఉదయం దారుణంగా హతమార్చబడిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అతనే. 2007 సెప్టెంబర్ 27 నాడు రైల్వే పట్టాల పక్కన పడి ఉన్న 30 ఏళ్ల మగ మనిషి మృత శరీరాన్ని పరీక్షించి చూస్తుంటే ఆ శరీరం మీద పెద్దగా గాయాలేవి కనిపించలేదు. కాకపోతే తల వెనుక మాత్రం పెద్ద దెబ్బ తగిలినట్లు గమనించారు. అది హత్య అని ఎస్ఐ అర్థం చేసుకున్నాడు. ఆ మనిషి దుస్తుల్లో దొరికిన పర్స్లో ఉన్న ఐడి కార్డును బట్టి అతని పేరు రిజ్వాన్ అని తెలుసుకున్నాడు. ప్రియాంక భర్త రిజ్వాన్ 3 రోజుల క్రితమే భార్యతో ఫోన్లో మాట్లాడి ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయాడు. జరిగిన దారుణం విన్న రిజ్వాన్ కుటుంబం, సన్నిహితులు, బంధువులు అతని మరణాన్ని తట్టుకోలేక విలపించారు. గట్టి బరువైన ఆయుధాలతో తల వెనుక కొట్టడంతో మరణించినట్లు అటాప్సీ రిపోర్ట్లో వచ్చింది. బహుశా ట్రైన్ గుద్దడం వల్ల చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఆ రిపోర్ట్ రాకముందే పోలీస్ కమిషనర్ ప్రసూన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రియాంక తిరిగి రాలేదనే బాధతో రిజ్వాన్ ట్రైన్ ముందు దూకాడని, ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించడం మరో విచిత్రం. జరిగిన దారుణం, పోలీస్ కమిషనర్ ప్రకటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముస్లిం సమాజం మొత్తం ఒకటే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రిజ్వాన్ చదువుకున్న సెయింట్ జేవియర్ కాలేజ్ విద్యార్థుల నిరసన హోరెత్తింది. ప్రజల ఆగ్రహం అందుకు తోడైంది. రిజ్వాన్ది హత్య అని, ప్రియాంక కుటుంబమే అందుకు కారణమని ఘోషించింది. పోలీస్ కమిషనర్ మొదలు స్థానిక పోలీసుల వరకు అందరూ ఆ కుటుంబ పెద్దలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారి ఆరోపణలకు తగినట్టుగా రైల్వే ఎస్ఐ అరిందం మన్నా కూడా రిజ్వాన్ది సహజ మరణమో ప్రమాదమో కాదని, హత్య అని మీడియాతో చెప్పాడు. అందుకు అతనేం భయపడలేదు. రైలు ఢీ కొడితే శరీరం తుక్కుతుక్కవుతుంది, అంతే తప్ప చొక్కా కూడా చెరక్కుండా ట్రాక్ పక్కనే పడిపోదు. ఎవరో ఎక్కడో అతన్ని చంపి ఇక్కడ పడేశారని అరిందం మన్నా తన వృత్తికి న్యాయం చేస్తూ చెప్పాడు. ఆనాటి పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ మృతుడి కుటుంబానికి అండగా నిలబడ్డారు. అది ఆనాటి పాలక పార్టీ దృష్టికి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పరిశీలనకు వెళ్ళింది. ఆయన పోలీస్ కమిషనర్ మొదలుకొని స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది వరకు అందర్నీ ఉన్నపళంగా బదిలీ చేయించారు. అయినా ఈ చర్య పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది. ప్రజలు కోరుకుంటున్నది వేరు. ప్రియాంక కుటుంబాన్ని, వారికి సహకరించిన పోలీసులందరినీ అరెస్ట్ చేసి శిక్ష విధించాలన్నది వాళ్ల పట్టు. అది క్రమేణా తీవ్ర రూపం దాల్చి భౌతిక దాడులకు దారితీసింది. కోపంతో రగిలిపోతున్న వాళ్లు పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. ప్రతిగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గుంపులుగా ఉన్న ప్రజలు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. మొత్తం 4 పోలీసు వాహనాలు, 8 బస్సులు తగలబడ్డాయి. నగరం ఉద్రిక్తంగా తయారైంది, కానీ ఎవరికీ ప్రాణాపాయం మాత్రం కలగలేదు. అదే పెద్ద ఊరట. విషయ తీవ్రత అర్థం చేసుకున్న పోలీసులు ప్రియాంక తండ్రిని అరెస్ట్ చేశారు. విచారణ సిబిఐ చేతిలోకి వెళ్ళింది. విషయం సద్దుమణిగిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2008 జూన్లో ప్రియాంక తండ్రి బెయిల్పై బయటకొచ్చాడు. మరుసటి నెలలోనే సిబిఐ నివేదికొచ్చింది. రిజ్వాన్ని ఎవరూ చంపలేదని, అతనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. నగరమంతా కలిసి చేసిన నిరసన పోరాటం వృధా అయింది. అసలు 2007 సెప్టెంబర్ 21 మధ్యాహ్నం రిజ్వాన్ సెల్ ఫోన్ నుంచి మీరు ప్రియాంకను నాతో పంపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రియాంక తల్లిదండ్రుల సెల్ ఫోన్కు టెక్స్ట్ మెసేజెస్ వెళ్ళాయి. ఆ తర్వాత కాసేపటికే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు అటాప్సీ రిపోర్ట్లో వచ్చింది. కాబట్టి ఇది హత్య కాదని సిబిఐ నివేదిక వెల్లడించింది. అతను ఆ సందేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:15 గంటల మధ్య పంపించినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత అరగంటకి అతను రైలు బండి కింద పడి ప్రాణాలు తీసుకున్నాడని శవ పరీక్ష నివేదిక చెప్తోంది. వీటన్నిటిని బట్టి 2008 అక్టోబర్లో సుప్రీంకోర్టు ప్రియాంక తండ్రి అశోక్, ఆమె మేనమామలు అనిల్, ప్రదీప్లను పునర్విచారణ చేయనవసరం లేదని పశ్చిమ బెంగాల్ హైకోర్టును ఆదేశించింది. రిజ్వాన్ కుటుంబం చట్టం పట్ల నమ్మకాన్ని కోల్పోయింది. అతన్ని చంపిన వాళ్లే అతని ఫోన్ నుంచి మెసేజ్ చేసి ఉండొచ్చుగా అనే ఆలోచన లేకపోయిందా అని రిజ్వాన్ కుటుంబం ప్రశ్నించింది. అతడి మరణం అటాప్సీ రిపోర్ట్లో ఉన్నట్టు నిజం కాదని, అతను చాలాసేపటికి ముందే చనిపోయాడని వాళ్ళు ఆరోపించినా ఎవరూ పట్టించుకోలేదు. దారుణమైన విషయం ఒకటి చెప్పనా? మనం కాదు, ప్రియాంకే స్వయంగా చెప్పింది. రిజ్వాన్ మరణంతో తమ కుటుంబ ప్రమేయం ఏమాత్రం లేదని, తాను రాలేదనే బాధలోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పింది. కొడుకు మరణం కంటే ఈ ప్రకటనే రిజ్వాన్ కుటుంబాన్ని కొంగదీసింది. నువ్వే ప్రాణం అంటూ వెంటబడి తనను ప్రేమించేలా చేసుకుని తమ ఇంటికే వచ్చి ఉన్న ప్రియాంక మాట తిప్పేయడంతో వాళ్ళు షాక్ తిన్నారు. మరో దారుణం కూడా జరిగింది. అది మీకు ముందే చెప్పడం జరిగింది. అవును, రిజ్వాన్ది హత్య అని ప్రకటించి అతని కుటుంబం పక్షాన మాట్లాడిన రైల్వే ఎస్ఐ అరిందం మన్నా 2009 ఫిబ్రవరి 11వ తేదీన రైల్వే ట్రాక్ పక్కనే అతి దారుణమైన స్థితిలో హింసించబడి చంపబడ్డున్నాడు. పోలీసులకు కూడా సొంత పోలీస్ శాఖ నుంచి రక్షణ కరువైందంటే ఇక మిగతా వాళ్ళ గతేంటి? అయినా డబ్బుకు లోకం దాసోహం అని లెక్కలేనన్ని సార్లు రుజువైంది.
అటాప్సీ రిపోర్ట్లు, నిజాయితీ కలిగిన పోలీస్ ప్రాథమిక నివేదికలు మారిపోతూ ఉంటాయి. అయినా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా మాట మార్చింది. మనిషే లేకపోయినాక నిజం చెప్పి ప్రయోజనం లేకపోయిందనుకుందో, ఎవరి బలవంతం మీద ఆమె అలా చెప్పాల్సి వచ్చిందో, లేక ఆమె మనసు మార్చుకుందో ఆమెకి తెలియాలి. రిజ్వాన్ హత్య అనే చెప్పేశారు సరే, ఎస్ఐ అరిందమ్ అన్నది దారుణమైన హత్య అని అటాప్సీ చేసిన డాక్టర్లు నివేదిక కూడా ఇచ్చారు. ఆ నేరానికి పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. మరి అయితే 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటిదాకా కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఓటేస్తూ వచ్చిన 30% ముస్లిం సమాజం ఫలితాలను తారుమారు చేశారు. 34 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమ బెంగాల్ని ఏలిన కమ్యూనిస్టులు గద్దె దిగారు. కాదు, వ్యతిరేక ముస్లిం ఓట్లు గద్దె దించాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది, అధికారం మాత్రమే మారింది, పరిస్థితులైతే మారలేదు. రిజ్వాన్ కుటుంబానికి న్యాయం దక్కలేదు. ఎస్ఐ అరిందమ్ అన్న నిజాయితీకి గుర్తింపు లభించలేదు. ఆ చావు తప్ప. ఇద్దరి మరణాలు ఒకే తీరున, ఒకే దారుణానికి ఒకేలా జరిగాయి. వేరే మతానికి చెందిన కోటీశ్వరుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు రిజ్వాన్, అతని మరణం హత్య అని చెప్పిన నిజాయితీతో కూడిన నిర్భయత్వానికి అరిందమ్ మన్నాలు ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ కేసును ఎలా చూడాలి? మీరే కామెంట్ చేయండి.